అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ప్రెసిడెంట్ నల్ల నర్సయ్య అండ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ చైతన్య నారాయణ, మిగతా కమిటీ సభ్యులు అందరి పేర్లు నాకు పూర్తిగా తెలియదు, ఉపాధ్యక్షురాలు మణి, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను 2004 నుంచి మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడున్న మన సమస్యలు ఎవరైనా కూడా తెలుపులో ఏ సమస్య వచ్చినా అన్న ఈ ప్రాబ్లం ఉంది అంటే అదే సమయంలో అదే రోజు అక్కడికి వెళ్ళి ప్రతి వాళ్ళకు ఏ సమస్యలు ఉన్నా కూడా ముందుకెళ్ళి పని చేసి ఏ డెడ్ బాడీ ఎవరైనా చనిపోతే డెడ్ బాడీ పట్టించడం కానీ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా ఆ బాడీ ఇంటి దాకా చేరేదాకా ఎవరైనా అన్నోన్ డెడ్ బాడీలు కూడా ఉండే చనిపోయిన చాలా ఒక్కొక్క స్టోరీ చెప్తే ఒక్కొక్కటి కాదు వేల 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 సమస్యలు పరిష్కారం చేసుకుంటూ మన పార్టీ 2 సార్లు ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ఓడిపోయిన తర్వాత మేము ఎంత ఓడిపోయినా కూడా మాకేం గల్ఫ్ కార్మికులు మాకేందని పట్టించుకోకుండా ఉండలేదు. అప్పుడు మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పదవులు లేకపోయినా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మక్కాన్ సింగర్ గారు, మన ఆది సీనన్న గారు ఎన్నో లేబర్ క్యాంపులు మేము ఓడిపోయి ఉన్నా కూడా 2 సార్లు తిరిగి ప్రతి లేబర్ క్యాంపు సమస్యలు ఏందని తెలుసుకొని సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలని ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక చేసి మనం పద్ధతి ప్రకారం చేద్దామని అప్పటి నుంచే సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. కరోనా సమయంలో ఎన్ని ప్రాబ్లమ్స్, కరోనా టైంలో క్వారంటైన్ ఇవ్వలేని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎంత మేము ఇక్కడ నుంచి ప్రయత్నం చేసి ఫ్రీగా టికెట్లు అరేంజ్ చేసి 7 నెలలు కష్టపడి ఒక 1000 మంది పైన నేనే పంపించాను. ఫస్ట్ 2 చార్టర్డ్ ఫ్లైట్లు వేసినందుకు నుంచి మనం ఇక్కడ నుంచి వేసి పంపించాం. ఆ తర్వాత క్వారంటైన్ ఇవ్వడానికి అక్కడ పోలీసులతో కొట్టించింది మన వాళ్ళని, మన కార్మికులను. అరే వాళ్ళకి ఏం పని లేదు, పిచ్చుకుంటే ఒకడొకలని ఒక చెడు భాషలతోటి కేసీఆర్ మాట్లాడింది. కానీ మన రేవంత్ అన్న ఎలాగైనా చేసి మనం గెలుస్తాం, గెలిచిన తర్వాత గల్ఫ్ కార్మికుల సమస్య తీరుస్తాం అని ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిందంటే సెప్టెంబర్ 17 నాడు నేను ప్రకటిస్తా అన్న గల్ఫ్ సంక్షేమ శాఖ ఒకరోజు ముందే ప్రకటించాడు. అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట ఇచ్చినామంటే మడమ తిప్పకుండా అన్న పని చేసే నాయకులు అందరూ నా కాంగ్రెస్ కుటుంబం. ఎవరో సోషల్ మీడియాలో ధర్నాలు చేస్తే వచ్చింది కాదు ఈరోజు కలుపుకోవడం. ఎవరో పార్టీలు మారుకుంటూ వచ్చి ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వచ్చి మేము గల్ఫ్ కార్మికులను యూజ్ చేసుకుంటూ కొంచెం పబ్బం కట్టుకుంటూ అయినా కూడా గల్ఫ్ కార్మికుల సమస్యని తీరాలి అనే ఉద్దేశంతో మొదటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతున్నా, ఇంకా కూడా పోరాడతా. కానీ ఇది ఒక్కటి ఈరోజు కూడా అయిపోలేదు. ఇది ఒక విధానం స్టార్ట్ అయింది. ఇంకా ముందు గల్ఫ్ కార్మికులు ఒక చనిపోతేనే 5 లక్షలు కాదు, బతుకున్న వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళ సమస్యలు ఎట్లా తీర్చాలి, వాళ్ళ సమస్యలు ఎట్లా తీర్చి ఇండియాకు పంపించాలి. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చి పడరు, వాళ్ళకి ఇంకా అన్ని సమస్యలకు ఒక్కొక్క విధి విధానాలతోటి రాబోయే నెల రోజుల్లో కొద్ది రోజుల్లో అన్ని సమస్యల పరిష్కారం విధానంతో ముందుకెళ్తారు. నేను మా చైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్ సార్ ఆయనతో మాట్లాడి, సార్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇవి ఒక 4-5 సమస్యలే కాదు ఇంకా ఉన్నాయంటే మనం కూర్చొని మళ్ళీ కమిటీ ఏర్పాటు చేసిన రోజు ఆ కమిటీలు అన్ని డిస్కస్ చేసి బయట అన్ని తీసుకొచ్చి దానికి ఎట్లా పరిష్కారం చేయాలనేది దాని మీద మాట్లాడదామని ఆయన కూడా చెప్పిండు. నేను త్వరలోనే హైదరాబాద్ వెళ్ళినప్పుడు గాంధీ భవన్లో మన రేవంత్ అన్న గారితో ఆది సీనన్న కానీ, మన మక్రాన్ సింగ్ కానీ, శ్రీధర్ బాబు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ కాంగ్రెస్ ఫ్యామిలీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు అందరు కలిసి సమస్యలకు నాకు చాలా ప్రేమతోటి ఎప్పటికీ స్వీకరిస్తారు. దానికి మన సమస్యను అందరినీ తీసుకెళ్లి ఇక్కడ ఏమేమి సమస్యలు మీరు అందరూ కూడా ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా చెప్పి దానికి విధి విధానంగా ఒక పద్ధతి కొద్ది చేసి అందరికీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా చేస్తానని
మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నా. ఎలక్షన్స్ ముందు కూడా గల్ఫ్లో ఉన్న నాయకులు మొత్తం ఒకటై కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చూసారు. అయినా కూడా నేను ఆ రోజు కూడా ఒకటే ప్రామిస్ చేసిన, ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది, ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం అవుతుంది, గల్ఫ్ సంక్షేమ శాఖ ఏర్పడుతుందని నాకు ఇంతకుముందు మాట్లాడిన నా వీడియోలు కూడా ఉన్నాయి. నేను ప్రామిస్ చేసిన, మన ప్రభుత్వం చేస్తుందని చెప్పినా, చేపించినాం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాట తప్పదు. ప్రజల సమస్యలు క్లియర్ చేయడానికి, ప్రజల సమస్యలు తీర్చే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై సోనియమ్మ, జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్.